టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నల్గొండ జిల్లాలో అత్యంత రాజకీయ ప్రాబల్యాన్ని కలిగినటువంటి నియోజకవర్గం నాగార్జున సాగర్ నియోజకవర్గం. అందుకు ప్రధానమైనటువంటి కారణం సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో తమకంటూ పట్టును సంపాదిస్తున్నటువంటి జానారెడ్డి ఆ నియోజకవర్గానికి ప్రాధాన్యత వహిస్తూ ఉండడం, ఇప్పుడు ఆయన కుటుంబమే ప్రాతినిధ్యంలోకి రావడం, అందుకు నాగార్జున సాగర్ ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గంగా ఉంది అని చెప్పొచ్చు. అంతేకాకుండా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నటువంటి నియోజకవర్గం కావడం పర్యాటక రంగంలో దాదాపు దేశంలోనే ప్రముఖ పేరుగాంచినటువంటి ప్రాంతం. అదేవిధంగా మొత్తం ఈ మానవాళికి మార్గసూచన చేసినటువంటి గౌతమ బుద్ధుడు నడియాడినటువంటి నేల నాగార్జున సాగర్ కావడంతో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుందని చెప్పాలి. ప్రధానంగా ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం మొత్తం కూడా రైతాంగంతో నిండుకున్నటువంటి ప్రాంతం. దాదాపు 80% రైతుపై ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు ఇక్కడ ఉంటారు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న రాజకీయ వ్యవస్థ ఇక్కడ నిర్మాణితం అవుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం అంటేనే జానారెడ్డి కుటుంబం ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ప్రతిపక్షంగా ఉన్నటువంటి వారు ఎంత బలంగా ఉంటే ప్రజలకు అంత మేలు జరుగుతుందనేది మనకందరికీ తెలిసినటువంటి సత్యం. కానీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వారు ప్రతిసారి నాయకత్వ విఫలం, అదేవిధంగా ప్రతికూల సమయంలో సమన్వయ లోపము కనిపిస్తుండడంతో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ప్రతిసారి జానారెడ్డి యొక్క ప్రభ కొనసాగుతూ ఉంది అనే అంశాన్ని కూడా పార్టీ శ్రేణులు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రమైనటువంటి తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. జానారెడ్డిని దృష్టిలో పెట్టుకొని కావచ్చు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ జానారెడ్డినే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అనూహ్యంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పైసా ఖర్చు పెట్టకుండా పదవులను కట్టబెట్టినటువంటి పరిస్థితి నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి నాయకుల సమన్వయం లేకపోవడంతో కార్యకర్తలు సుదీర్ఘంగా రాజకీయంగా జానారెడ్డితోటి తలపడి తీవ్రమైనటువంటి ఆర్థికంగా రాజకీయంగా పూర్తిగా నేలమట్టమైనటువంటి శ్రేణులు ఇంకింత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది పార్టీలో ఉన్నటువంటి శ్రేణుల యొక్క అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. అందుకు మనము చూసినట్లయితే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖుల్ని మనం చూసినట్లయితే ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పైసా ఖర్చు పెట్టకుండా గతంలో ఉప ఎన్నికల్లో నిలబడ్డటువంటి వ్యక్తి నోముల భగత్. సరే, ఆ ఎన్నికలని చెప్పకుండా అది పార్టీ ప్రభుత్వం నిర్వహించినటువంటి ఎన్నికలుగా చెప్పొచ్చు. ఆయనకు ఫ్రీగా ఎమ్మెల్యే అవకాశము దక్కిందని చెప్పొచ్చు. ఇక ఆయనని పరిగణంలోకి తీసుకోవడం కంటే ఆయనకు అనూహ్యంగా వచ్చినటువంటి పదవి కాబట్టి ఆయన ఒక నాయకునిగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేది శ్రేణులు చెప్తున్నటువంటి మాటగా చెప్పొచ్చు. అదేవిధంగా ఎమ్మెల్సీ కోటిరెడ్డికి కూడా పెద్దగా ఖర్చు లేకుండానే ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి చెందినటువంటి భాస్కర్ రావు, ఆయనకు మిర్యాలగూడ నుండి బీఆర్ఎస్ పార్టీ నుండే 2 సార్లు టికెట్ను ఇచ్చింది. అదేవిధంగా గతంలో అదే నియోజకవర్గానికి చెందినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త తేరా చిన్నపరెడ్డికి కూడా 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. అదే కాకుండా మరీ అదేవిధంగా పైసా ఖర్చు లేకుండా ఒక గిరిజన నాయకుడు అనేటువంటి రామచంద్ర నాయక్ కూడా ట్రైబల్ వెరిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ కూడా కట్టబెట్టింది. ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క ప్రాధాన్యతనిస్తూ ఒక్కొక్క నాయకునికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా బీఆర్ఎస్ పార్టీ కల్పించింది. కానీ అనుకూల సమయంలో వీరంతా తామే అంటూ వ్యవహరించినటువంటి వీరంతా ఇప్పుడు ప్రతికూల సమయంలో ఎవరు కూడా కంటికి కనిపించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలు కనిపిస్తున్నాయి. అదే కాకుండా ప్రధాన ప్రతిపక్షం తన వాయిస్ను గొంతును వినిపించకుండా ఉండడంతో రాజకీయ ప్రాబల్యం కలిగినటువంటి జానారెడ్డి యొక్క ప్రభ ఇంకింత పెరిగిపోతుండడమే కాకుండా ప్రజలకు పెద్దగా న్యాయం జరగట్లేదు. అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు బలహీనంగా ఉండటం వల్లనే, వీరంతా సమన్వయం లేకపోవడం వల్లనే అనే ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. వీరికి అందరికి కూడా అవకాశాన్ని ఇచ్చింది. తేరా చిన్నపరెడ్డికి 2 సార్లు అవకాశం ఇస్తే ఒకసారి గెలుపొందారు. కానీ
ఆయనకు మంచి సానుభూతి అక్కడ ఉన్నప్పటికీ ఆయన కూడా ప్రజల్లోకి వచ్చినటువంటి సందర్భాలు లేవు. ఇది పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నటువంటి ప్రధాన అంశం. ఇక ఇస్లావత్ రామచంద్ర నాయక్ కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినప్పటికీ ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గిరిజనులు ఇక్కడ ఓటు బ్యాంకు బలంగా ఉంది. ఇక్కడ ఎవరు గెలవాలన్నా ఓడాలన్నా ప్రధాన పాత్ర పోషించేది వీరే అని చెప్పొచ్చు. కానీ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం దక్కినప్పటికీ ఆయన ఈ సామాజిక వర్గాన్ని కానీ ప్రజలను కానీ సమన్వయపరచడంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాత్మకమైన పాత్ర పోషించడంలో కానీ ఆయన కూడా విఫలమయ్యారు. అందుకే ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా సాగుతుంది. ఇక్కడ యాదవ సామాజిక వర్గానికి బలమైనటువంటి పట్టు ఉంది. యాదవ సామాజిక వర్గానికి దాదాపు అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీనే టికెట్ ఇచ్చింది, అందరూ వ్యతిరేకించినా కానీ ఆ సామాజిక వర్గానికి కూడా ఆయన గెలిచిన తర్వాత పెద్దగా ఒరిగినటువంటి పరిస్థితి లేదు. రామ్మూర్తి యాదవ్ నుండి అదేవిధంగా మనం ప్రధానంగా మరోసారి గెలిచినటువంటి మన నోముల నరసింహయ్యను చూసినట్లయితే వీరు అనూహ్యంగా అవకాశాన్ని కల్పించారు ప్రజలు. వీరు చేసినటువంటి కృషి కంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, రాజకీయ అవసరాలు, వీటన్నిటి నేపథ్యంలో వీరిని గెలిపిస్తే ఆ తర్వాత వీరు నిలుపుకోవడంలో విఫలమయ్యారని చెప్పొచ్చు. అందుకే అక్కడ పార్టీ శ్రేణులు కానీ పార్టీ కానీ ఈ ప్రతికూల సమయంలో వీళ్ళు నిలబడలేకపోతూ ఉన్నారు. వీరికంటే కూడా ప్రతికూల సమయం వచ్చినప్పుడల్లా జానారెడ్డి చాలా చాకచక్యంగా రాజకీయ వ్యవస్థలను తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అవుతూ ఈ ప్రతిపక్షాలను ప్రతికూల సమయంలోకి నెట్టివేసి వారిని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితి నెలకొనడం ఇందుకు ప్రధానమైనటువంటి కారణం కనిపిస్తూ ఉంది. 2 సార్లు మిర్యాలగూడ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినటువంటి భాస్కర్ రావుకు కూడా నియోజకవర్గంలో మంచి పట్టు ఉంటుంది. ఆయన కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమన్వయం చేయడం లేదు అనే చర్చ కూడా జరుగుతుంది. లేదంటే అక్కడ జోక్యం చేసుకోవద్దు అనే అంశము ఏమైనా ఉంటే చెప్పలేం. కానీ ఆయన కూడా తగినటువంటి ప్రాధాన్యతను పార్టీ పరంగా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి మాటగా చెప్పొచ్చు. ఇక ఈ పరిస్థితులు జానారెడ్డి లాంటి ఒక కురహుద్రుడిని రాజకీయంగా ప్రాబల్యం కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి వారిని ఎదిరించాలంటే వీరంతా ఏకమైతే తప్ప సాధ్యం కాదు. జానారెడ్డి మీద రాజకీయం చేయాలంటేనే ఒక రాజకీయ పోరాటం చేస్తే తప్ప ఆయనని ఓడించడం అంత సులువైనటువంటి కాదు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. అటువంటి పరిస్థితుల్లో వీరంతా కూడా ఎవరికి వారు యమునా తీరుగా ఉండడం, అనుకూలమైనటువంటి సమయంలో తానే అభ్యర్థినట్టు తానే అంటూ ముందుకు వస్తుండడం, ప్రతికూల సమయంలో ప్రజలకు ఎవరు కూడా అండగా లేనటువంటి పరిస్థితి ఉండడం ఇప్పుడు ముఖ్యంగా పార్టీ శ్రేణుల్లో తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ఎమ్మెల్సీ ఉన్నటువంటి ఎంసీ కోటిరెడ్డి మాత్రం విస్తృతమైనటువంటి పర్యటనలు చేస్తూ ఉన్నారు. దాదాపు రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవి వచ్చిందంటే అందరూ కూడా హైదరాబాద్కే పరిమితం అవుతూ హైదరాబాద్లోనే ఉంటున్నటువంటి పరిస్థితులు చూసాం. కానీ కోటిరెడ్డి ఒక్కడే అక్కడ ఒంటరి పోరాటం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఆయనే దాదాపు పార్టీ శ్రేణుల్లోనూ ప్రజల యొక్క కష్ట సుఖాల్లోనూ వారి యొక్క శుభ అశుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన పార్టీ శ్రేణులకు పార్టీ నాయకులకు ఆయన భరోసాను కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. తప్ప ఏ నాయకులు కూడా అక్కడికి వెళ్తూ ప్రజలకు ఒక భరోసాను ఒక భద్రతను కల్పించే పరిస్థితులు లేకపోవడం బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ స్థానిక ఎన్నికల్లో కనీసం ఎవరైనా పోటీ చేయడానికి వస్తారా రారా అనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే సాగుతుంది. ఈ నాయకత్వం వల్ల స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆ గ్రామంలో చోటు చేసుకునేటువంటి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల ఆ గ్రామంలో స్థానిక నాయకులు పుట్టుకొచ్చి ముందుకొస్తే తప్ప ఈ నాయకుల యొక్క అనుచరులు కానీ నిలబడి పోటీ చేసే పరిస్థితి అయితే లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో. రానున్నటువంటి సాధారణ ఎన్నికల్లో బలోపేతం కావాలంటే ఈ స్థానిక ఎన్నికల యొక్క పట్టు ఎంతో అవసరం ఉంటుంది. స్థానిక ఎన్నికల్లోనే ఎక్కువ పట్టును సంపాదించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీలో కనిపించడం లేదు. ఒక ఎంసీ కోటిరెడ్డి మాత్రమే విస్తృతమైనటువంటి పర్యటనలు చేస్తూ దాదాపు ఆయన నిత్యము ప్రజల్లోనే ఉంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వారి కంటే ఎక్కువగా ఈ టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులతో కాకుండా అధికార ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నటువంటి జేవీర్ కంటే కూడా
ఎంసీ కోటిరెడ్డి విస్తృతమైనటువంటి పర్యటనలు చేస్తూ గ్రామ గ్రామానికి తిరుగుతూ ఉన్నారు. దాదాపు అందరి యొక్క పార్టీలకు అతీతంగా ఆయన అందరి కష్టసుఖాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒంటరి పోరు సరిపోదు. ఇక్కడ జానారెడ్డి లాంటి నాయకుడిని ఎదిరించాలంటే ఒంటరి పోరు సాధ్యం కాదు. అందరూ కూడా సమన్వయంతో కలిసి ముందుకు వెళితేనే సాధ్యమవుతుంది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షము బలమైనటువంటి పునాదులు ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారికి కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అదే కోరుకుంటున్నటువంటి పరిస్థితి. వీరంతా ఈ ప్రతికూల సమయంలో సమన్వయంతో వచ్చి పార్టీ శ్రేణులను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది, భరోసాని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే ఆసక్తికరమైనటువంటి చర్చ బీఆర్ఎస్ శ్రేణులోనూ స్థానిక నాయకత్వంలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ బలమైనటువంటి వాణిని వినిపించే పరిస్థితి అయితే లేదు. అందుకు ప్రధాన కారణం నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది పదవులను అనుభవించి అనుకూల సమయంలో ప్రతికూల సమయంలో ముఖం చాటేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే పార్టీలో ఉన్నటువంటి వారంతా కూడా సమన్వయపరిచి జానారెడ్డి లాంటి వ్యక్తులను ఎదుర్కోవాలంటే వీరంతా సమన్వయం, ఒక పోరాటం, రాజకీయ పోరాటం చేస్తే తప్ప జానారెడ్డి కుటుంబాన్ని కానీ జానారెడ్డిని కానీ ఎదుర్కోలేము అనే ప్రస్తావన ప్రధానంగా రాజకీయ వర్గాల్లోనూ ఇటు మేధావుల్లోనూ విశ్లేషణ అయితే జరుగుతూ ఉంది. ప్రధానంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పట్టును సాధించాలంటే వీరు ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది, సమన్వయంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేది పార్టీ శ్రేణుల యొక్క భావనగా కనిపిస్తూ ఉంది. అందుకే ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల యొక్క కష్టసుఖాల్లో ఉన్న వారికే ఆదరణ ఉంటుంది. అటువంటి కాకుండా ఏదో కార్పొరేట్ నాయకుల్లాగా వచ్చి చేస్తే నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందినటువంటి బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు అనేక పదవులు అనుభవించినటువంటి వారంతా కూడా ఇప్పుడు పార్టీ శ్రేణులకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో కలుగుతూ ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా ఇదే చర్చ జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ నాయకులపైనే జరుగుతున్నటువంటి చరిత్రనే ఆసక్తికరంగా మారుతుంది. నాయకత్వ లోపం వల్ల, నాయకత్వం సమన్వయము ఇవన్నీ లేకపోవడం వల్లనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బులెటిన్ వాయిస్ ఆఫ్